హైదరాబాద్ లో మరొక అవినీతి తిమింగలం బట్టబయలైంది. ఆయన వ్యవహారం చూస్తే అందరూ అవాక్కైపోయారు. 50,000 నుంచి 80,000 రూపాయల వరకు జీతం సంపాదించే ఆయనకి 100 కోట్ల రూపాయలటువంటి ఆస్తులున్నాయి. ఏకంగా ఒక 50,000 రూపాయలు కకృతి పడిపోయి లంచం తీసుకుంటూ పట్టుబడేటువంటి ఆయన వ్యవహారం చూస్తే పూర్తిగా ఆయన అవినీతి మొత్తం బట్టబయలైంది. హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఉద్యోగి లంచావతారం బట్టబయలైంది. గచ్చిబౌలిలోని ఒక ఉద్యోగి విద్యుత్ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన 50,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఆయన పేరు సతీష్ గా తెలుస్తోంది. ఏడీగా పనిచేస్తున్నాడు. ఏడీ సతీష్ కుమార్ ఇంట్లో 2 రోజులుగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. సతీష్ కుమార్ పేరు మీద సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైబడి ఆస్తులు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ లో ఎక్కడ చూసినా చాలా విలువైన భూములు, పెద్ద పెద్ద భవనాలు, ఆస్తులు, అంతస్తులు చూస్తే అధికారులే ముక్కన వేలేసుకున్నారట. ఆయన చూస్తే ఒక సామాన్యమైనటువంటి ఏడీ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ గా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆయన ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలు. ఎక్కడెక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ వంటి ప్రైమ్ ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి అంతస్తులు, విలువైనటువంటి భవనాలు, విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు ఆయనకున్నాయి. ఏడీ అధికారి సతీష్ కుమార్ మొన్న 2 రోజుల క్రితం గచ్చిబౌలిలో ఒక 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెండేళ్లుగా ఏసీబీ అధికారులు పట్టుబట్టాడు. ఆ తర్వాత ఈ అవినీతి మింగలాని యొక్క పని తేల్చుదామని ఏసీబీ అధికారులు 2 రోజుల పాటుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి చూశాయి. 100 కోట్ల రూపాయల ఆస్తులు. మీరు గమనించండి, ఒక 80,000 రూపాయల నుంచి 60,000 నుంచి 80,000 రూపాయల జీతం తీసుకున్నటువంటి ఈ వ్యక్తి 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలిగాడు. 100 కోట్ల రూపాయల నిల్వ చేసి అవన్నీ కూడా స్థిరాస్తులే. స్థిరాస్తులు చరాస్తుల రూపంలో ఉన్నాయి. ఇంకా క్యాష్ కాదు. ఇవ్వరు కేవలం ఆ స్థిర చరాస్తులను ఎక్కించినట్టు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల విలువ గలటువంటి ఆస్తుల విలువ ఆయనది. ఇప్పుడు ఖరీదైనటువంటి భూములు, భవనాలు, అంతస్తులు, మేడలు, ఇంకా ఆయన వైభోగం చూస్తే అధికారులే షాక్ అయ్యారట.